అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో వికలాంగులకు సంబంధించి గవర్నమెంట్ ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. వికలాంగులలో కూడా మూగ చెవిటి వారికి గవర్నమెంట్ ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. సో దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఉచితంగా స్మార్ట్ ఫోన్ అయితే అందించడం జరుగుతుంది. మనం ఈరోజు ఈ వీడియోలో దానికి గల అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. మనము ఇక్కడ గవర్నమెంట్ రిలీజ్ చేసినట్లు మూగ చెవిటి వారికి అయితే ఈ ఫ్రీ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీనికి 3 లక్షల లోపు వార్షిక ఆదాయం అనేది ఉండాలండి. సంవత్సరానికి 3 లక్షల లోపు ఆదాయం ఉండాలి. మనము ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది 3 లక్షల లోపు. అలాగే ఇంటర్ విద్యార్హత అయితే ఉండాలి. మినిమం ఇంటర్ అయితే చదివి ఉండాలి. అలాగే 18 ఏళ్ళ వయసు దాటి ఉండాలి. 18 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. అలాగే 40% వైకల్యం, డిజబిలిటీ అనేది 40%కి 40 నుంచి 40 పైన ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే సైన్ లాంగ్వేజ్ వచ్చిన వారు, మనకు తెలుసు మూగవారు చాలా వరకు సైన్ లాంగ్వేజ్తో మాట్లాడుతుంటారు. సో ఆ సైన్ లాంగ్వేజ్ వచ్చిన వారు అర్హులు అని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు apdacac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ ఏడి కామరాజు గారు అయితే తెలిపారు. సో ఇప్పుడు మనము ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ అయితే మనం ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మనము apdacac వెబ్సైట్లోకి అయితే వచ్చామండి. సో వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చంద్రబాబు గారు ఉన్నారు, రైట్ సైడ్ డోలా వీరాంజనేయ స్వామి గారు ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ apdacac స్కీమ్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము apdacac స్కీమ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అయితే అయిందండి. శాంక్షన్ ఆఫ్ ల్యాప్టాప్స్, శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్, శాంక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ 3-వీలర్, శాంక్షన్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్, శాంక్షన్ ఆఫ్ ట్రైసైకిల్స్, శాంక్షన్ ఆఫ్ వీల్ చైర్స్, క్రచర్స్, కాల్పర్స్, ఇట్లా అన్ని చాలా రకాల స్కీమ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనకి టచ్ ఫోన్స్ గురించి మనకి రిలీజ్ చేశారు కాబట్టి మనము ఈ రీడ్ మోర్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు మినిమం ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే 18 ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలి. అలాగే సైన్ లాంగ్వేజ్ తెలియాలి. అలాగే సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది మినిమం 40% అబోవ్ ఉండాలి. 40 అండ్ అబోవ్ అన్నాడండి, అంటే 40 ఉన్నా కూడా ఎలిజిబులే. సో 40 నుంచి ఎంత ఎక్కువ ఉన్నా వాళ్ళు ఎలిజిబులే. అలాగే యాన్యువల్ ఇన్కమ్ ఫ్యామిలీ షుడ్ బి నాట్ మోర్ దాన్ 3 lakhs అన్నాడు. అంటే యాక్చువల్గా మనకు రైస్ కార్డు ఉండే వ్యక్తులకి 1,20,000 ఉన్న వాళ్ళు మాత్రమే రైస్ కార్డు ఎలిజిబుల్. సో రైస్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో అలాగే శాంక్షన్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఈ స్కీమ్ వర్తించదు. సో ఎవరైతే మొదటిసారిగా తీసుకుంటున్నారో, ఈ స్కీమ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్, మిగిలిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మనం చూసుకున్నట్లయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అది కంపల్సరీ. అలాగే ఆధార్ కార్డ్, అలాగే SSC సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్ కోసం SSC సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనకు ఆధార్ కార్డ్ అనేది ఏజ్ ప్రూఫ్ అయితే కాదండి, అది గుర్తుపెట్టుకోవాలి. అది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే. సో SSC సర్టిఫికేట్ని ఏజ్ ప్రూఫ్గా కన్సిడర్ చేస్తున్నారు. అలాగే సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆడిటాలజిస్ట్ హెడ్ మాస్టర్ ఆఫ్ ద డెఫ్ స్కూల్, ఆ స్కూల్ నుంచి సైన్ లాంగ్వేజ్ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC ST BC. సో ఇక్కడ OC వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ BPL రేషన్ కార్డ్,
అది ఇందాక మనం చెప్పుకున్నట్లు రేషన్ కార్డుకి 1,20,000 రూపాయలు ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో రేషన్ కార్డు ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకవేళ రేషన్ కార్డు లేనట్లయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ కూడా 3 లక్షల లోపు మాత్రమే ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్ అని గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఎలిజిబుల్స్ అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్. సో మనం ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోట్ ఫైల్స్ జేపీజీ ఫార్మాట్ విత్, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా 2 MB లోపు మాత్రమే ఉండేలాగా మనం చూసుకోవాలి. ఫైల్స్ అన్ని అప్లోడింగ్ అడుగుతుంది. సో 2 MB లోపు ఉన్నవి మాత్రమే చూసుకోవాలి. అలాగే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. అప్లికెంట్ ఫుల్ నేమ్ అడిగింది. సో మనం ఇక్కడ ఎవరైతే వికలాంగులు అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ ఫాదర్ నేమ్, అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. అలాగే ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ రాయాలి. క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వారి యొక్క ఫోన్ నెంబరు, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డిస్టిక్, అడ్రస్, ఇక్కడ స్కీమ్ అనే దగ్గర మనకు టచ్ ఫోన్స్ అని రావడం జరిగింది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము ఒక్కొక్క డాక్యుమెంట్ 2 MB సైజు లోపు ఉండేటట్టు మనము కంప్రెస్ చేసి అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రతి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మనకి ఇక్కడ అడుగుతున్న సర్టిఫికేట్స్ డిజేబుల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అలాగే ఆధార్ కార్డు అడుగుతున్నారు, అలాగే SSC సర్టిఫికేట్ అడుగుతున్నారు, అలాగే సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC ST BC వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే అడగడం జరుగుతుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్. సో ఇవన్నీ కూడా మనము అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్క డాక్యుమెంట్. సో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు మొత్తం చెక్ చేసి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకొని ఈ లబ్ధి అయితే పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.